నల్లగొండ జిల్లా పట్టణంలోని 20వ వార్డుకు చెందిన నీలకంఠ యాదగిరి గత సంవత్సరంలో కిడ్నీ ఫెయిల్ అయింది. ఈ నేపథ్యంలో డయాలసిస్ చేసుకుంటూ జీవిస్తున్న క్రమంలో తన తల్లి కిడ్నీ మ్యాచ్ అవ్వడంతో కిడ్నీ మార్పిడి కొంత ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా లిటిల్ సోల్జర్ ఫౌండేషన్ వారు కొంత ఆర్థిక సాయం చేస్తున్నారు చెప్తున్నారు. ఎంత ఆర్థిక సాయం చేశారు, కిడ్నీ మార్పిడికి ఎంత ఖర్చు అవుతుందో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నీలకంఠం యాదగిరి, నల్గొండ జిల్లా 20వ వార్డు పెద్దబండ. నాకు గత సంవత్సరం నుంచి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందండి. కిడ్నీస్ ఫెయిల్యూర్ అయినాయి. డయాలసిస్ చేయించుకుంటున్నా. అయితే మా మదర్ది కిడ్నీ మ్యాచ్ అయింది. అందరినీ సహాయం అడుగుతుంటే ఈ నకరికల్లో లిటిల్ సోల్జర్స్ వాళ్ళు ఈరోజు నన్ను పిలిపించి ఒక 20,000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. మిగతా ఎవరైనా ఇంకా దాతలు ఎవరైనా ఉంటే జర ముందుకొచ్చి సహాయం చేయగలరని నా యొక్క ప్రార్థన. అయితే ఈ లిటిల్ సోల్జర్ వాళ్ళకి మేము మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేసినామండి. వాళ్ళు చూసి నన్ను ఈరోజు ఇక్కడికి పిలిపించడం జరిగింది. 20,200 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. మొత్తం 10 లక్షల దాకా ఖర్చు అవుతుందండి. ఇప్పటి వరకు ఒక 70,000 దాకా వసూలైనాయి. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే నాకు సహాయం చేయగలరని నా యొక్క ప్రార్థన. నీలకంఠం లక్ష్మమ్మ. మా బాబుకు కిడ్నీ ఇస్తున్నాను, డబ్బులు లేక ఇట్లా అడుగుతున్నాము సార్. అందరిని ఆర్థిక సాయం అడుగుతున్నాము. ఉన్నాయన్నీ అమ్మేసినాము, ఏం లేవు. 2 సంవత్సరాల నుంచి. సంవత్సరం కింద తెలిసింది సార్. సంవత్సరంన్నర అవుతుంది. డయాలసిస్ బట్టి సంవత్సరంన్నర అవుతుంది. 70,000 వచ్చినాయి సార్. ఇట్లా 12 లక్షల దాకా కావాలి ఖర్చు. 10 లక్షలనే అయితే ఇవతల వచ్చిందాక 12 లక్షల దాకా ఖర్చు వస్తుంది. ఇంకెవరన్నా ఉన్నా అందరు సహాయాలు చేయండి సార్. కిడ్నీ ఇస్తున్న మ్యాచ్ అయిందని డాక్టర్లు పరీక్షలు చేసిర్రు, ఇవ్వని అన్నారు. ఖర్చులకు ఇట్లా అడుగుతున్నారు. నల్గొండ జిల్లా పెద్దబండకు చెందిన యాదగిరి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం తనకైతే 2 కిడ్నీలు కూడా పాడయ్యాయి. ఏం చేయలేని పరిస్థితి. వారానికి 3 సార్లు అయితే డయాలసిస్ కూడా చేసుకుంటున్నాడు. ఏదో చిరుద్యోగం చేసుకుంటున్న తనకి కిడ్నీ మార్పిడి అన్నది చాలా పెద్ద సమస్యగా మారింది. కిడ్నీ ఇచ్చేవారు కూడా ఎవరు లేరు. చూస్తే అమ్మ కిడ్నీ అయితే వాళ్ళ అమ్మగారి కిడ్నీ అయితే తనకు మ్యాచ్ అయింది. ఆ కిడ్నీని అయితే తల్లి ఉన్న పరిస్థితులు కూడా నా కొడుకుని ఏ విధంగా బతికించుకోవాలి, తన కొడుకు పిల్లలు బతకాలి అని చెప్పేసి తన కిడ్నీని అయితే ఇస్తున్నది. కిడ్నీ మార్పిడి చేసుకోవడానికి ప్రస్తుతం అమౌంట్ లేక, డబ్బులు లేక అందరినీ కూడా మనసున్న దాతల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి కొంత సాయం చేసి ఈ పేద కుటుంబాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. లిటిల్ సోల్జర్ ఫౌండేషన్, నగరేకల్. మిత్రుడు వీళ్ళ పరిస్థితిని అయితే మాకు సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా పంపించి చెప్పిండు. అది చూసి వీళ్ళు నిరుపేద కుటుంబం, ఎక్కడ కూడా లేని పరిస్థితి అని తెలుసుకున్న తర్వాత వీళ్ళకి ఈరోజు లిటిల్ సోల్జర్స్ ఎట్ 200 గ్రూప్ సభ్యులు అందరము కలిసి 20,200 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. కిడ్నీ మార్పిడికి వాళ్ళకి దాదాపుగా 10 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది. చేతిలో కూడా ఒక పైసా లేని పరిస్థితి అని అయితే తెలిసింది. చాలా నిరుపేద కుటుంబం. వాళ్ళకి మేము మా వంతుగా గ్రూప్ నుండి 20,200 రూపాయలు ఇచ్చి కొంత చేయూతనైతే ఇచ్చాం. కిడ్నీలు ఫెయిల్ అవడంతో ఇటు తేల్చిన తల్లి ఏం చేయాలో అర్థం కాక సోషల్ మీడియా ద్వారా సహాయం చేయమని వాళ్ళు అభ్యర్థించారు. అయితే మనము సోషల్ మీడియా ద్వారా చూసి లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ ద్వారా 20,200 రూపాయలు సహాయం చేశాము. కిడ్నీ ఇస్తానికి తల్లి ముందుకు వచ్చినప్పటికీ కిడ్నీ ఆపరేషన్ డబ్బులు లేక ఆ తల్లి యొక్క బాధ వర్ణాతీతం. ఇంకెవరైనా దాతలు ముందుకు వచ్చి వారికి సహాయం చేయాల్సిందిగా లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ ద్వారా కోరుచున్నాం. బాధితులు అదేవిధంగా లిటిల్ సోల్జర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చెప్తున్న ప్రకారం తన కిడ్నీ మార్పిడికి దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా అది లిటిల్ సోల్జర్ ఫౌండేషన్ వారికి చేరింది. ఈ నేపథ్యంలో లిటిల్ సోల్జర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20,200 రూపాయలు అందజేయడం జరిగింది. అదేవిధంగా దాతల కోసం గిట్ట ఎదురు చూస్తున్నారు. తన తల్లి కిడ్నీ మ్యాచ్ అవ్వడంతో మార్పిడికి సంబంధించి దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 70,000 రూపాయల వరకు ప్రస్తుతం మా దగ్గర జమ అయినాయి. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఆర్థిక సాయం చేయాలని మీడియా ముఖంగా వేడుకున్నారు.